ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా గెలిచినా కూడా ఒక్కసారి కూడా ప్రజలు తిరగట్లేదు, ప్రజలు ఉండట్లేదు. మీ ఎమ్మెల్యే ఎవరు అని స్థానిక నియోజకవర్గ ప్రజలు అడుగుతుంటే తెలియదని వాళ్ళు చెప్తున్న సమాధానం. సో ఎమ్మెల్యే గెలిచినా కానీ ప్రజలు లేకుండా తిరుగుతున్నారు. ఓన్లీ సంపాదించుకున్న దాని మీద చూస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేసే ఆలోచన అయితే లేదని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. దొడ్లో అవినాష్ ఒకటే చెప్తున్నా, ఎవరా చనిపోతున్నారో శవ రాజకీయాలు మీరు చేస్తున్నారు. ఎవరు చనిపోతే వాళ్ళ దగ్గర మీరు వెళ్తున్నారు. శవ రాజకీయాలు చేయటం అనేది మీ పార్టీకి చెల్లుబాటు అవుతుంది. ఇవాళ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు సింగిల్గా వెళ్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి సాయం చేస్తున్నారు. ఇవాళ నువ్వు చెప్పడం కాదు, ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారా రాలేదా, ప్రజలు సేవ చేస్తున్నారా లేదనేది ప్రజలు చెప్తారు. ఇవాళ నువ్వు ఎక్కడో దొడ్లో కూర్చొని నువ్వు మాట్లాడితే సరైన కరెక్ట్ కాదు. అది నువ్వు జనాల్లోకి రా, నీకు చాలా జనాల్లోకి వచ్చి నువ్వు మాట్లాడు. ఈ మధ్యకాలంలో నువ్వు జనాల్లో తీసుకురావాలంటే మనుషులకు వచ్చి 150 రూపాయలు ఇచ్చి నువ్వు జనాలు తీసుకొచ్చుకున్న ప్రభుత్వం నీ గొడ్డలపాటి ప్రభుత్వం. కానీ మేము స్వచ్ఛందంగా వస్తున్న కార్యకర్తలు ప్రజల మీద కానివ్వండి, లేకపోతే దళిత వర్గాల మీద కానివ్వండి, లేకపోతే కొంతమంది అధికారుల మీద కానీ గద్దె రామ్మోహన్ ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు, దాడులు చేపిస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ ఒట్టి మాటలు. అవన్నీ మీరు చెప్పడం అనేది ఒక చేతగాని మాటలు తప్పక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు అందరూ మనిషి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అతను ఒక కులము చూడు, ఒక మతము చూడు, ఒక పార్టీ చూడు. ఎవరు వచ్చినా కూడా ఆఫీస్కి వస్తే ఎవరికైనా కూడా సాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి మనిషి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు. అలాంటి మనిషిని కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గెలిపించారంటే ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసావు, మరి 2 సార్లు ఒకసారి ఎందుకు గెలవలేకపోయా? నీ గొడ్డల పార్టీ వాళ్ళు నీ అధికారులు ఉన్నప్పుడు కూడా నువ్వు గెలవలేకపోయావు. ఇవాళ మా ఎమ్మెల్యేగా విమర్శించే స్థాయి నీకు లేదు. అంటే ఇంతలా విమర్శిస్తున్నా కానీ చేసే అభివృద్ధి తూర్పు నియోజకవర్గం చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు. అయితే ఎంత అభివృద్ధి చేస్తున్నా కానీ ఏమి చేయట్లేదు, అంత ఓన్లీ దోచుకోవడం తప్ప వేరే అధికారం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు తగిన విమర్శలు చేయలేకపోతున్నారు? దోచుకోవడం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి తెలియదు. తన సొంత నిధులతోటే ప్రజలకు సేవ చేస్తున్నారు. నిత్యం 24 గంటలు ప్రజలు అందుబాటులోనే ఉంటున్నారు. ఉదయం 6 గంటలకు లేసారంటే 12 వరకు ప్రజల్లో ఉన్నారు. 12 గంటల కాడ నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆఫీసులో ప్రజా సమస్యల మీద తిరుగుతున్నారు. అంతే తప్పక ఇవాళ దోచుకోవడం మీ గొడ్డల పార్టీగా చెల్లుతుంది. కానీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి అనేది ఆ అలవాటు అనేది లేదు. అయితే ఇంతలా విమర్శలు చేస్తా ఉన్నా కూడా ఎందుకు వాళ్ళు తగిన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఎమ్మెల్యే గారు? ఏంటంటే వాళ్ళకి పాపం పండుతుంది. పాపం ఎలా పండిందంటే 175 ఇచ్చినటువంటి సీట్లు కూడా ఇవాళ ప్రజలు 11 సీట్లు ఇచ్చి మూలలో కూర్చోబెట్టారు. రేపు కూడా రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎవరిని విమర్శించరు, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. మీకంటే ఏమి పని బట్టలేక మీ సీఎంకి వస్తున్నట్టుంటే పరదాలు కట్టుకోవడం, జనాలను తీసుకొచ్చుకోవడం, అంగమ్మ ఆర్భాటాలు అవన్నీ చేసుకుంటారు. కానీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డివిజన్లోకి వెళ్ళారంటే సింగిల్గా వెళ్తారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటారు, ప్రజలకు అక్కడ సేవ చేసుకుంటూ ప్రజలు వస్తారు. ఆ నిత్యం ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు ప్రజల మనిషి, ప్రజా నాయకుడు. 2 సంవత్సరాలు గడిచిపోయింది, కళ్ళు మూసుకుంటే ఒక 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మా ప్రభుత్వం తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ కూటమి నాయకులు అందరికీ మేము సినిమా చూపిస్తాం రఫా అని అంటున్నారు. మీరు సినిమా ఎప్పుడో చూపిస్తున్నారు. సినిమా ప్రజలు మీకు చూపించారు, మీరు ప్రజలకు సినిమా చూపించట్లా. ప్రజలు మీకు సినిమా చూపించి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. ఇవాళ 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పథకాలు అనేది తీసుకొచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ మీరు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఏం చేశారు? అమ్మకూడదని చెప్పారు, ఎంతమందికి ఇచ్చారు? ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మాట చెప్పారో 4000 ఇస్తామని చెప్పారు, 4000 ఇచ్చారు. గ్యాస్ బండ్లు 3 అని చెప్పారు, గ్యాస్ బండ్లు సంవత్సరం 3 ఇచ్చారు. అన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేసుకుంటూ పోతూనే ఉంది. కానీ మీ గొడ్డల పార్టీకి అనేది ఎప్పుడు రఫా అంతే తప్పక మీరు ప్రజా సేవ చేయడం అనేది మీకు చేత కాదు. మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు నివసిస్తాం మటుకు 4 కోసి చేతిలో పెడతాం. కానీ ఎంతసేపు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి మీద మీరు పరిపాలన చేస్తున్నారు, అభివృద్ధి మీద మీరు చేస్తున్నారు తప్పక మీ పరిపాలన అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు విమర్శించే హక్కు లేదు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గోటి విలువ కూడా నువ్వు చేయలేవని చెప్పి గొడ్డల పార్టీ దొడ్లో ఉన్నట్టు అవినాష్కి నేను హెచ్చరిస్తున్నాను.